జై శ్రీరామ్ అండి. కరీంనగర్లో ఒక హాస్పిటల్లో జరిగిన భాగవతం. దీపిక హాస్పిటల్ అని హాస్పిటల్‌కి జగిత్యాల నుంచి ఒక పాప ఫీవర్ అని చెప్పి వచ్చి జాయిన్ అయింది. ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉంది. అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియను మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశారని ఇవాళ పోలీస్ కేసు అయింది. 2 డేస్ అయింది. జ్వరం వచ్చి పిల్లలు లేవలేని స్థితిలో ఐసీయూలో ఉండి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాపని కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు నీచులు. అంటే ఇంకా అసలు ఎన్నెన్ని జరుగుతున్నాయో. ఇదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. అమ్మాయికి ఏమైనా స్పృహ ఉందో లేకపోతే స్పృహలో లేని అమ్మాయిని లైంగికంగా దాడి చేశాడు కాబట్టి మరి ఎవరన్నా చూసి చెప్పారో తెలీదు. అర్థమైందండి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే లోపల లేడీస్ ఒక్కళ్ళనే వదిలిపెట్టేసి జెంట్స్ వెళ్ళే పరిస్థితి అయితే కాదండి. ఆడ లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు, ఎవ్వరికి వాళ్ళకి సంబంధం లేదండి. వీడి కాకపోతే డాక్టరు, డాక్టర్ కాకపోతే ఇంకోడు. ఇలా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లను కూడా వదిలిపెట్టిన మృగాలు ఉన్నాయి. అందుకని మన పాపను లోపల సేఫ్గా ఉంటుంది కదా, ఐసీయూలో ఉంది కదా, పక్కన బెడ్లో వాళ్ళు ఉంటారు కదా అనుకుంటానికి లేదు. అర్థమైందా? కరోనా టైంలో ఎంత భయంకరంగా మనుషులు బతుకున్న వాళ్ళని బెడ్ల కోసం చంపేశారో, ఐసీయూలో ఉన్న వాళ్ళని కూడా ఆడవాళ్ళని వదిలిపెట్టకుండా వాడుకుంటున్న వార్డు బాయ్లు కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, డాక్టర్లు కానీ అంత నీచంగా దిగజారిపోయి ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్ గురించి బాగా తెలిసిన హాస్పిటల్, తెలిసిన డాక్టర్లు ఉంటేనే మీరు వెళ్ళి మీ మీ సేఫ్టీని మీరు చూసుకుంటేనే హాస్పిటల్స్కి వెళ్ళండి దయచేసి. అర్థమైందా?